ఈ రోజు కూటమి నాయకుల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చట్టబద్ధత తీర్మానం చేసి అదే తీర్మానాన్ని మన అత్యున్నత ప్రజాస్వామ్య పార్లమెంట్ లో దాన్ని ఆమోదింప చేసుకొని అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అని నిరూపించినటువంటి ఏకైక నాయకులు కూటమి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అదే విధంగా కేంద్రంలో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదే విధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన రాష్ట్రానికి తల్లి లేని బిడ్డల మాదిరి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక పేరు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని అని నామకరణానికి సార్థకత కల్పించేటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్సుమాన్య తెలియజేసుకుంటున్నాం. మొన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మచిలీపట్నంలో ఎంవి అంట, అదే విధంగా విజయవాడలో విఐ అంట, అదే విధంగా గుంటూరులో గన్ అంట, మావి గన్ అంట. అది ఏమన్నా మెంటల్ ఆడికి ఏమన్నా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మావి గన్న పెంటగాన్న తారాగాన్న ఏందో అది నువ్వు మాట్లాడేది? ఒక రాష్ట్రానికి శాతవాహనులు పరిపాలించినటువంటి అమరావతి రాష్ట్రాన్ని మన అమరావతి అనేది చాలా అపరూపమైనటువంటి పేరు, చాలా సుందరమైన పేరు. అటువంటి పేరుని తీసి మావిగన్ అంట. ఏం లేదు మామిడి పళ్ళు అమ్మడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి నువ్వు ఈ విధంగా మాట్లాడితే జనాలు ఏమనుకుంటారని తెలియదా నీకు? మేము ఒకటే అంటున్నాం, మా నాయకుడు అమరావతి రాజధాని అన్నాడు. అందరి కూటమి నాయకులందరితో అమరావతి రాజధానిని చట్టబద్ధత కల్పించినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై బాబు, జై కందుకుంటా. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని పేరు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజు బుద్ధి వాళ్ళు చంపబెట్టుగా మా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చట్టబద్ధంగా ఈ రోజు ఆమోదించడం జరిగింది. వైసీపీ పార్టీకి చంపబెట్టుగా ఈ రోజు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. మా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ రోజు నుంచి మనం గర్వంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి ఎంతో మంది అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో మంది ఆ రోజు ఎంతో బాధపడ్డారు, ఎన్నో అవమానాలు, ఎన్నో లాఠీ చార్జీలు ఇచ్చారు. ఈ రోజు వారందరి కష్ట ఫలితమే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని. కాబట్టి ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే అమరావతి, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి. కూటమి ఐక్యత వర్ధిల్లాలి. మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మనలను ఆ రోజు స్వార్థపరులు ఉద్యమాల రూపంతో మనల్ని విడగొట్టి మనల్ని కట్టుబట్టలతో బయటికి తరిమేసినప్పుడు 2014లో అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబు గారి నాయకత్వంలో, వారి సాకశక్తంతో, ఆయన తెలివితేటలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజు గలగల పారే కృష్ణా నది పక్కన రాష్ట్ర రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎంతో మంది మేధావులు సలహా తీసుకొని మన ముఖ్యమంత్రి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడ రాజధాని నిర్మించాలని చెప్పేసి కట్టడాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఈ రాష్ట్రానికి కట్టుబట్టలతో వచ్చిన మనకు
రాజధాని లేకపోతే మనం ఇక్కడ బతకడం చాలా కష్టం అని చెప్పేసి ఎంతో కష్టాన్ని అక్కడ వర్తించి ఆ రోజు రాజధాని నిర్మిస్తే పిచ్చోని చేతికి రాయించినట్లు 2019లో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకును, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడంతో చాలా మంది నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా చూస్తామని. కానీ అవకాశం ఇస్తే ఆయన ఏం చేశాడంటే పిచ్చోని చేతికి రాయించినట్లు 5 సంవత్సరాలుగా రాజధాని ఒక ఇటుక పెట్టకపోవడంతో, అదే విధంగా పని చేత కాకపోవడంతో మరి చేసిన ఒక గొప్ప ఘనత ఏమంటే ఈ యొక్క రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలని చెప్పేసి ఆ యొక్క 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రపంచంలో మన భారతదేశంలో అన్ని కూడా అమరావతి అంటే ఎక్కడ అమరావతి అంటే ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ, దానికి రాజధాని లేదు అని ఒక తాత్సారం చేసేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ 2024 మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో కోట్లు, లక్షల కోట్లు వెచ్చించి ఈ రోజు అందమైన సుందరమైన రాజధాని నిర్మిస్తా ఉంటే తట్టుకోలేక ఈ రోజు అలా కాదు, రాజధాని ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పారు. అదే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చిందో వాటిని నెరవేర్చుకుంటూ ప్రజల ఆకాంక్షకు నిలబడుతూ ఇప్పుడు రాజధాని కూడా మనకు సుందరంగా కడుతున్నారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈ రోజు ఇక్కడ రాజధాని కట్టడం చాలా గొప్పగా ఉంది. అందరికి ఆనందంగా ఉంది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కదిరిలో మా రాజధాని అమరావతి, మా రాజధాని అమరావతి అని చెప్పేసి ఊరంతా తిరుగుతూ ఇక్కడ వచ్చినటువంటి మీకందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పి జై హింద్, జై భారత్ మాత. భారతదేశంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈ రకంగా చేసి ఆంధ్రప్రదేశ్ ని ఈ రకంగా తలమానికం లేని రాష్ట్రంగా చేసి పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఈ యొక్క చెంపపెట్టుగా మారింది. ఈరోజు మన భారతదేశంలో తక్కువ జనాభా, కేవలం 6 లక్షల జనాభా ఉన్నటువంటి సిక్కిం రాష్ట్రానికి కూడా రాజధాని అనేటువంటి ఉంది. తక్కువ విస్తీర్ణం గలటువంటి గోవా రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 5.5 కోటి కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రానికి రాజధాని లేకుండా, తలమానికం లేకోకుండా, అసలు మన బిడ్డలు ఎక్కడికైనా పోతే ఏ రాష్ట్రం నుంచి వచ్చారయ్యా మీరంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి అంటే దానికి రాజధాని ఏంటంటే తల కింద వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితి తెచ్చిపెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి రాజధాని మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలి అని సదుద్దేశంతో దానికి అమరావతి అని పేరు పెట్టి అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి రాజ్యసభకు తీసుకుపోతే అక్కడ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు ఎన్డీఏ కూటమి దానికి ఆమోదం తెలిపింది. అది అసలు వీళ్ళకి జీర్ణం కావడం లేదు. మొన్న మనము ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు చేస్తామంటే మనము అరే దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రానికి 3 రాజధానులు అంటే మనం ఏందో అనుకున్నాం. కానీ 3 కాదు కదా, ఒక్కటి కూడా అసలు ఎక్కడ ఒక ఇటుక పేర్చిన పాపాను పోలే. ఇలాంటి వాళ్లకు జనాలు, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి బాగా గమనించండి. వాళ్ళు చెప్పేటివన్నీ కూడా బూటకం, అబద్ధాలు. వాటిని మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి అద్భుతమైన రాజధాని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకులకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కృతజ్ఞతా భావంతో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి. ఈరోజు మొదట నవ్యాంధ్రగా పుట్టిన మన ఆంధ్రప్రదేశ్ తొలుత చంద్రబాబు నాయుడు అమరావతికి శంకుస్థాపన చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకుపోవడానికి, పక్క రాష్ట్రం హైదరాబాద్ మించిన రాష్ట్రానికి క్యాపిటల్ చేయడానికి కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో వచ్చాడు వైసీపీ మేత కొడుకు నాయకుడు అని, జననేత అని, పులిందల పులి అని వచ్చేసి రాజధానిని నాశనం చేయడమే కాకోకుండా
మొదట్లో రాజధాని రైతులను మభ్యపెట్టి 3 రాజధాని లేదు ఏకైక రాజధానికి ఓకే చెప్పేసి మళ్ళీ తర్వాత దినాల రోజుల్లో ముడుముక్కలాటాడి కర్నూలని వైజాగ్ అని ఏమి అమరావతి అని చెప్పేసి అన్ని నాటకాలు ఆడినాడు. తర్వాత వచ్చేసి రాజధాని రైతులతోనేమి ఆడవాళ్ళని చీరని పట్టి లాగేసి ప్రతి ధర్నాకి చెన్నైకోకుండా 613 రోజులు రాజధాని రైతులను ఏడిపించుకుని తిన్న పాపానికి ఈ రాష్ట్రంలో వైసీపీ 151 పోయి 140 కోల్పోయి 11 నియోజకవర్గాలకు రావడం జరిగింది. అయినా గానీ ఈ వైసీపీ నాయకులకు బుద్ధి వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళ నాయకుడికి మరి లండన్ మందులు మింగుతున్నాడు కాబట్టి అసలు బుద్ధి వచ్చే అవకాశం కూడా లేదని ఈ విధంగా చెప్పుకుంటున్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్లమెంట్ లో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మన ఎంపీలందరూ పోరాడితే ఈ రోజు వైసీపీ నేతలు ఏమంటారంటే మాకు అది మింగుడుపడడం లేదు, అదంతా మీరు మాట్లాడితే మేము వాకౌట్ చేయాల్సింది వస్తుంది, మేము వాకౌట్ చేస్తానమంటారు. మీరు వాకౌట్ చేసేంత చేయకపోతే ఎంత? కూటమి నాయకత్వంలో పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో వాళ్ళే ఎంపీలు మద్దతు ఇస్తా ఉంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో కూడా లేని హోదాలో ఉండి కనీసం మర్యాద కాపాడుకోవాల్సిన మీరు ఏమంటారా పార్లమెంట్ లో? మాకు నచ్చలేదు అమరావతి అంటారా? 3 ఊర్ల పేరు వచ్చేసి మావికన్నని పేరు పెడతారు. ఎట్లాంటి ముఖ్యమంత్రి పోయా? నీకెట్లా ఓట్లు వేసినారు ఆంధ్రప్రదేశ్ జనాలు? 5 కోట్ల మందిని బఫూన్ చేసేవే నువ్వు. ఈ రోజు నువ్వు తీసుకుంటున్న చర్యలకు, నువ్వు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లకు ఎట్లాంటి వాడు అంటే పిచ్చోడికి అన్నా పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతున్నావే. నీకేమైనా అడ్డపడతాం ఏమన్నా ఉంటే జీవితంలో మంచిగా ఏమన్నా కానీ కనీసం వచ్చే స్థానిక ఎన్నికల్లో 4 ఓట్లతో మర్యాద కాపాడుకోవాలంటే కూడా నువ్వు చేయాల్సింది ఏమంటే మానవ మర్యాదలు రాష్ట్రంలో నీ కుటుంబానికి కావచ్చు, నీకు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు, మీ పార్టీ అనుకున్న కుక్కలని మన షర్మిలమ్మ మాట్లాడితే కాదు వాళ్ళు అచ్చంగా పందులు కుక్కలే అదే వాళ్ళ చెల్లెల రూపంలో అని చెప్పింది కాబట్టి దాన్ని అందుకనే సమర్థించుకొని ఇంట్లో వాళ్ళతో ఉంచుకోకుండా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం మహిళలతోనూ ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రంలో ప్రజలతోనూ తీర్చుకోవడానికి సిద్ధపడినావు కదా. నువ్వెక్కడ వైసీపీ పార్టీ అధినేతవు? నీకంటే వార్డు మెంబర్ కూడా ఆలోచన విధానం బాగుంటది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒకే రాజధాని అమరావతిని తెలుసుకొని ఇక మీద ప్రెస్ మీట్లలో చూసుకొని మెంటల్ మందులు మింగి ఆ లండన్ మందులు మింగి కనీసం ప్రజలకు అర్థమయ్యే విధంగాను నువ్వు అర్థంగా మాట్లాడే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి.